సుధాకర్ గారు మీకు ముందైతే పెళ్లి చూపుల్లో చూసారు, అది ఓకే, అందంగా ఉంటారు, ఇవన్నీ ఓకే, యాక్టింగ్ చేస్తారు. ఆయన మనస్తత్వం ఎలాంటిది? తల్లిని కూడా మర్చిపోయారు ఆయన. అంత బాగా చూసుకునేవారు. ఓకే, బాగా చూసుకునేవాళ్ళు. మీరంటే బాగా ఇష్టం. అదే భార్య విధేయుడిని అని చెప్తున్నారు. ఎందుకు అంత విధేయుడు అయ్యారంటారు? మామూలుగా అలా చెప్పరు, ఎవరు హస్బెండ్స్ ఎవరు అలా చెప్పరు కదా. చెప్పరు. మీ అదృష్టం కదా. అదృష్టం అది మాత్రం అసలు మాటలో చెప్పలేను. అంతే బాగా చూసుకుంటారు. 23 ఏళ్ళు అంటే అదేమంత మెచ్యూర్డ్ ఏజ్ అయితే కాదు కదా కంపేర్ చేసుకుంటే. అప్పుడు ఏమన్నా కొంచెం ఎవరితోనో గొడవలు పడ్డం బయట అలాంటివి ఏమైనా జరుగుతుండేవా? ఎప్పుడు ఏ షూటింగ్కి వెళ్ళా నన్ను తీసుకెళ్ళేవారు. తన హోటల్లో కూర్చున్నది, నేను షూటింగ్ చేసాను. షూటింగ్ చేసి రూమ్కి వచ్చాను. మరి అప్పుడు సురేష్ గెస్ట్ హౌస్ దిగేవాళ్ళం మేము. అప్పుడు పెళ్ళి అవ్వలేదు. నా పెళ్ళయింది, బిన్ని పుట్టలేదు అప్పుడు. ప్రశాంత్ కుటీర్ గెస్ట్ హౌస్ ఉంది, అది ఒకటి. సురేష్ గెస్ట్ హౌస్ అంతే రెండు బోర్గన్ హోటల్ అక్కడే దిగి ఉన్నమాట. ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ అంటే మెడ్రాస్ ఉండేవాళ్ళం. అవునవును. హైదరాబాద్ వచ్చినప్పుడు అలాగా ఆ హోటల్స్లో దిగేవాళ్ళం. ఎప్పుడు చిరంజీవి గారు వాళ్ళని కలిసారా మీరు వచ్చినప్పుడు? షూటింగ్ స్పాట్లో కానీ బయట కానీ ఎక్కడ లేదు? ఓకే. మీరు రూమ్మేట్స్గా ఉన్నప్పుడు పెళ్ళైన తర్వాత ఇంకా వెంటనే సెపరేట్ వెళ్ళేవాళ్ళం. చిరంజీవి ఇంటికి వెళ్ళేవాళ్ళం. జయంతి కూడా వచ్చేది. పెళ్ళి అయిన తర్వాత మీరు సెపరేట్ ఫ్యామిలీ పెట్టారా? అప్పటి వరకు వాళ్ళతో రూమ్మేట్గానే ఉన్నారా? రూమ్మేట్గా అది కన్ఫ్యూజన్ ఉంది, నాకే కన్ఫ్యూజన్. కాదా, అప్పటికే సెపరేట్ అయ్యారా? 80లోనే వీళ్ళు అంతే, నాకు ఏజ్ గుర్తుండదు. మీరు రూమ్మేట్స్గా చిరంజీవి గారు, హరిప్రసాద్ గారు మీరు 2-3 years ఉన్నాము. 2-3 years రూమ్మేట్స్గా ఉన్నాం. సుధాకర్ గారు, మరి అప్పట్లో అందరికీ సినిమా వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు కూడా అప్పట్లో బాగా కష్టాలు పడేవాళ్ళని అది వినేవాళ్ళు. ఎంత రూమ్లో ఉండేవాళ్ళు మీరు? చిన్న రూమ్ అది. ఒకటే రూము, ముగ్గురు ఉండేవాళ్ళు. ముగ్గురు ఉండేవాళ్ళు. ఓకే. వంట అది చేసుకునేవాళ్ళు? మీరే చేసుకునేవాళ్ళు. ఎవరు వంట చేసేవాళ్ళు ఎక్కువగా? నేను, చిరంజీవి ముగ్గురు కలిసి వండుకునేవాళ్ళం. కూరగాయలు తెచ్చేవాళ్ళు, అలా ఉండేవాళ్ళం. అప్పట్లో విషయాలు ఏదో తెలుసుకుంటాం. పనులు పంచుకునేవాళ్ళు. వంటేనా కూరగాయలు. చిరంజీవి రైస్ ఉండేవాడు, కూర ప్రసాద్ తీసుకొచ్చేవాడు మార్కెట్కి వెళ్ళి. అలాగా ఓకే, షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పట్లాగే ఇప్పుడు ఎలా అయితే రూమ్మేట్స్ ఉంటారో అలానే. అంతే. చిరంజీవి గారు ఇంత పెద్ద స్టార్ అయిపోతారని మీరు అనుకున్నారా అప్పట్లో ఎప్పుడైనా? మేము తమాషమ్మా దాన్ని ఏం చెప్తామమ్మా, అందరు లక్ మీద వస్తాయి మా అందరి ఛాన్స్. నేను హోటల్ చూసి భారత నన్ను బుక్ చేసుకున్నాడు, చిరంజీవి ఎక్కడికి వెళ్తే చిరంజీవి బుక్ చేసుకున్నారు. అలా జరిగింది. అందు యాక్సిడెంట్, లక్ ఫేవర్ అయింది కాబట్టి అది జరిగింది. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.